అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తమ పరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలోని వీపీఆర్ నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోనే 22 సార్లు సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి చికిత్స నిమిత్తం వారికి చెక్కులు అందజేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. జయవరపు మస్తాన్ రెడ్డి, మాచవరం పాసం సతీష్, నెక్స్ట్ బండ్లయ్య, నెక్స్ట్ రెడీగా ఉండండి. చింతాబత్తిన బాధ పెంచలే, బెల్లంకొండ నాని, 17 లక్షల రూపాయల 25,000 చెక్కులు ఇవ్వడం జరిగింది సీఎంఆర్ఎఫ్ నుంచి. అలాగే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు 13 మందికి సుమారు 8,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్క కోవూరు కాన్స్టిట్యుయెన్సీయే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ఇలాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మంది పేద ప్రజలకి తానున్నాను అంటూ అండగా నిలిచి ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ 22 నెలల్లో సుమారు 6,70,00,000 సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకి అందించడం జరిగింది. అదే కాకుండా మనం అందరికీ తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ కూడా ఎంతో అనారోగ్యంతో బాధపడ్డారు, డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు పడి మళ్ళీ డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు తిరిగి మీ చేతికి ఈరోజు వస్తే కొంచెమన్నా మీకు ఆసరాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఎన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ డబ్బులు మీకు అందరికీ చెక్కుల రూపంలో అందజేశారు. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున మనం అందరం కూడా ఆయనకి రుణపడి ఉండాలి, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాను. కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున 34 మందికి